ఇజ్రాయెల్ హమాస్ మధ్య 2 ఏళ్ల రక్తపాత యుద్ధం తొలిదశ శాంతి ఒప్పందంతో ముగిసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది హమాస్. ఈ చారిత్రక సంఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ బయలుదేరారు. గాజాలో యుద్ధం ముగిసినట్లు ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ శాంతి ఒప్పందంతో కొత్త మలుపు తిరిగింది. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి 251 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. ఈ ఘటన తర్వాత గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు తీవ్రమయ్యాయి. ఇందులో 45,000కు పైగా పాలస్తీనియన్లు మరణించారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అయితే తాజా ఒప్పందం ప్రకారం హమాస్ ప్రస్తుతం తమ వద్ద ఉన్న 48 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది. వీరిలో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు సమాచారం. ఈ బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ 2,000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను సాయంత్రం జైళ్ల నుంచి విడిచిపెట్టనుంది. ఈ విడుదల కార్యక్రమం రాఫా బోర్డర్ వద్ద జరిగే అవకాశముంది. ఈ ఒప్పందంలో అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెరూసలేంలోని ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత బందీల కుటుంబాలను కలుస్తారు. అక్కడి నుంచి ఈజిప్ట్లోని షర్మెల్ షేఖ్కు వెళ్లి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి నిర్వహించే శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందాలపై అధికారిక సంతకాలు జరగనున్నాయి. ఈ ఒప్పందం కేవలం తొలి దశ మాత్రమే. రెండవ దశలో గాజా పునర్నిర్మాణం, పాలస్తీనా రాష్ట్ర స్థాపనపై చర్చలు జరగనున్నాయి. గాజాలో యుద్ధం వల్ల 80% మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, 2 మిలియన్ల మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయి. ఈ ఒప్పందం శాశ్వత శాంతికి దారితీస్తుందా లేక తాత్కాలిక ఉపశమనమా అనేది చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంది. ట్రంప్ మాత్రం గాజాలో యుద్ధం పూర్తయిందని, పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని చెప్పారు. ఇది అమెరికా దౌత్య విజయంగా పేర్కొన్నారు. మరోవైపు నెతన్యాహు దీన్ని చారిత్రక ఒప్పందంగా అభివర్ణించారు. తమ దేశ ప్రజల భద్రతే తమకు ముఖ్యమని అన్నారు.